చాలామంది తెలంగాణకు మొండి చేయి చూపించారు, తెలంగాణకు అది చేయి అంటారు. కానీ తెలంగాణ ఆల్రెడీ వడ్డించిన విస్తరి, ఎస్టాబ్లిష్డ్ స్టేట్, మాత్రమైన ఒక మేజర్ మెట్రోపాలిటన్ సిటీ రాజధానిగా కలిగిన తెలంగాణ రాష్ట్రం. సో దానికి ఇవ్వాల్సినవి ఏదైతే రైలు బోగీల తయారీ కేంద్రం కానీ, రేపు వరంగల్లోకి వచ్చిన ఒక ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ, అలాగే కొన్ని రకాల ఇప్పుడు ఏంటది అమర్రాజా బ్యాటరీకి సంబంధించి, అలాగే వరంగల్ దగ్గర ఎక్కడో మరలే పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా పెట్టడం కానీ, అన్ని రకాలుగా తోడ్పాటును ఇస్తున్నాయి. ఇంకా అంటే మరి విమర్శించాలి, ఒకే పార్టీ ఉందనుకోండి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ, వాళ్ళు పాజిటివ్గా మాట్లాడతారు. పాజిటివ్గా మాట్లాడకపోతే బీఆర్ఎస్ వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎంత పాజిటివ్గా ఉన్నా మేము ఇలాగ మాట్లాడుతున్నామని అంటున్నారు. సో అది పక్కన పెడితే మొత్తానికి తెలుగు రాష్ట్రాలకైతే న్యాయం జరిగింది, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి అయితే స్పెషల్గా న్యాయం జరిగింది కూటమిలో భాగం కాబట్టి. నా ఆలోచనలన్నీ దీర్ఘకాలిక దృష్టితోనే పీటీఐ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ అంటే ఏదైతే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగే చెప్పేశారు ఆయన, వ్యవస్థీకృత అంతరాలు అలాగే తదుపరి ప్రస్థానానికి కేంద్ర బడ్జెట్